ధృతరాష్ట్రుడు అంటే తనది కాని రాజ్యాన్ని గట్టిగా పట్టుకున్నవాడు. ధృత అంటే గట్టిగా, రాష్ట్ర అంటే రాజ్యం. తనది కానటువంటి రాజ్యాన్ని గట్టిగా పట్టుకొని కూర్చున్నటువంటి వాడు. అయితే మనకెందుకంటే చెప్పింది, మనం కూడా ధృతరాష్ట్రమే కాబట్టి మనం ఏం చేస్తున్నాం, మనది కానిటువంటి ఈ దేహాన్ని గట్టిగా పట్టుకొని కూర్చున్నాం. ఈ దేహాన్ని మనం భగవంతుడి దగ్గర నుంచి అడుక్కొని తెచ్చుకున్నాం. ఇది ఒక నివాసం, మనకి జీవుడు ఉండటానికి ఒక నివాసం, ఇది ఒక ఇల్లు. దాన్ని ఆ భగవంతుడిని అడిగి ఎన్నో జన్మలు పురుగులుగా, పుట్రగా, సూక్ష్మజీవులుగా, నల్లిగా, పిల్లిగా, బల్లిగా, కుక్కగా, పందిగా, నక్కగా, రకరకాలైనటువంటి జన్మలు ఎత్తిన తర్వాత, అయ్యా మానవ జన్మ నాకు ఇవ్వండి, ఓ మానవ దేహాన్ని ఇవ్వండి, దాంట్లో కూర్చొని చక్కగా నేను మోక్షాన్ని అందుకుంటాను అని బ్రతిమలాడి భగవంతుడి దగ్గర నుంచి ఈ దేహాన్ని తెచ్చుకున్నాం. ఈ దేహం ఒక అద్దె కొంప అని మనం గుర్తు పెట్టుకోవాలి. చాలా మంది అద్దె కొంపను కూడా సొంత కొంపలాగా భావించుకుంటారు, దాంట్లో నుంచి కదలమంటారు. మనం కూడా అట్లానే ఉన్నాం. ఈ అద్దె కొంప అని తెలుసుకోకుండా దీంట్లో నుంచి మేము కదలమంటే కదలమని కూర్చున్నాం. మరి ఓనర్ ఊరుకుంటాడా మనం కదలకుండా ఉంటే? అందుకని ఓనర్ అయినటువంటి భగవంతుడు ఏం చేస్తాడంటే ఫస్ట్ నోటీస్ ఇస్తాడు. ఏమిటా ఫస్ట్ నోటీస్ అని అంటే, జుట్టు నెరవటం. అది ఫస్ట్ నోటీస్. అంటే మనం తెలుసుకోవాలా, ఓ మనకి టైం దగ్గరకు వచ్చింది కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలని. కానీ మనం ఏం చేస్తున్నామంటే, బజార్లో అమ్ముతున్నారు కదా రంగులు, అవి తీసుకొచ్చి వేసుకుంటాం. ఓవయ్యా నువ్వు తెల్లంగా చేస్తే మేము నల్లంగా చేసుకోలేమా అని ఆ నోటీసుని కాస్త మనం బుట్ట దాఖలు చేస్తాం. ఓహో వీడి పని ఇట్టుందని సెకండ్ నోటీస్ ఇస్తాడు. సెకండ్ నోటీస్ దేనికి? కళ్ళకి చెత్వారం, లేదా ఇంకేదో జబ్బులు రావటం, సరిగ్గా కనపడకపోవటం, ఏదో ఒకటి జరుగుద్ది. మనం ఊరుకుంటామా? మనం ఐ స్పెషలిస్ట్ దగ్గరికి పోతాం, దానికి కావాల్సినటువంటి ఏర్పాటు చేసుకుంటాం, మళ్ళీ సరిగ్గా కనపడుతుంది. కాబట్టి కుదరదు. ఇక అప్పుడు థర్డ్ నోటీస్ ఇస్తాడు. మామూలుగా అయితే 2 నోటీసులు ఇచ్చి మూడోది ఇయ్యరు, కానీ పాపం భగవంతుడు దయామయుడు కనుక మనకి థర్డ్ నోటీస్ ఇస్తాడు. ఏమిటంటే పళ్ళు ఊడిపోవటం. పళ్ళు ఊడిపోతే మనం ఏం ఊరుకుంటాం, డెంటిస్ట్ దగ్గరికి పోతాం, కావాలంటే మొత్తం పళ్ళు కట్టించుకుంటాం, హో అంటాం, ఆ నోటీసు కూడా అవతల పారేస్తాం. అప్పుడు భగవంతుడు ఏం చేస్తాడు చివరికి, సర్లే నువ్వు కట్టించుకుంటే కట్టించుకున్నావు అని యమధర్మరాజుని పంపిస్తే ఆయన దున్నపోతుని ఎక్కువస్తాడు. ఆయన కాస్త చేతిలో పాసి ఉంటుంది, అది వేస్తాడు, మెడకి తగిలించుకొని తీసుకెళ్తాడు. కనుక ఇది మామూలుగా జరుగుతూ ఉంటుంది. మరి మనం ఏం చేయాలా, ఇది ఆలోచించాలా. అంటే ఫస్ట్ నోటీస్ వచ్చినప్పుడే జాగ్రత్త పడాలా, కనీసం సెకండ్ నోటీస్ వచ్చినప్పుడైనా జాగ్రత్త పడాలా. జాగ్రత్త పడి ఈ దేహాన్ని భగవంతుడు ఇచ్చాడు, ఈ దేహంలో ఇంతకాలం నేను కూర్చున్నాను, దీన్ని వాడుకున్నాను, దీన్ని కాస్త ఆయనకి ఇచ్చేసి మనం కాస్త పరమాత్మతో ఐక్యమైపోదాం అని మనం నిర్ణయించుకోవాలి. అలా నిర్ణయించుకోం, అందుకని చివరిదాకా చూస్తూనే ఉంటాం. ఈ నోటీసులు అయిపోయిన తర్వాత అదిగో ఆ యమధర్మరాజు వచ్చిన దాకా చూస్తూనే ఉంటాం. ఆయన వస్తాడు, పట్టుకుపోతాడు.